నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పడుకున్న గుర్రాన్ని లేపి మరి తన్నించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనం మాట్లాడుకున్న పాయింట్ ఎందుకు ఈ విధంగా గుర్రంతో లేపడం తన్నించుకోవడం అంటున్నానంటే, పవన్ రా, నువ్వు బయటికి రా, నువ్వు అంత సైలెంట్గా ఎందుకున్నావు, మేము ఇన్ని చేస్తున్నా నువ్వు బయటకు రావేంటి, నీవు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు, నువ్వు రావాల్సిందే, బయటకు రావాల్సిందే అని కలవరించారుగా. వస్తున్నాడు, కాదు కాదు వచ్చాడు. మొదటి అడుగు నిన్నే పడింది. కామ్గా పనిచేసుకుంటున్న వాడిని కదిపారుగా. ఇక నెక్స్ట్ ఎవరు ఏ విధంగా బయటకు రాబోతున్నారు అనేది జస్ట్ నిన్న శాంపిల్ మాత్రమే. ఆ శాంపిల్ ఏంటి అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సో ఈ పాయింట్ కనుక మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎవరికి చేరాలో వాళ్ళకి చేరే వరకు మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిందే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే ఒక పని చేసేవాడిని కదిపితే ఏ విధంగా ఉంటుంది అనేది, ఇంకొకళ్ళు కదపకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి. చేరవేసే బాధ్యత కూడా మీరే తీసుకోండి. సో అయితే ఈరోజు పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. ఏమిటి అంటే అసలు పాయింట్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి చాలా మాట్లాడారు, వదిలేశారు. ఎవరి పాపం వాళ్ళదేలే అని వదిలేశారు. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రావణ కాష్టం రగిలించాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ మనుషుల్ని టచ్ చేస్తే వీళ్ళెవరికి పెద్ద ఇది రావట్లా, అక్కడ టచ్ చేద్దామని చెప్పి అక్కడ టచ్ చేసి ఏం చేశారంటే, నెయ్యికి సంబంధించి ప్రసాదానికి సంబంధించిన వాడిన నెయ్యిలో కల్తీ ఉంది అని సిట్ దర్యాప్తులో ఆల్రెడీ తేలింది కల్తీ అనేది. కానీ జంతువుల కొవ్వు లేదు అని సిట్టే చెప్పింది అంటున్నారు. కల్తీ అయితే ఏమిటి, జంతువుల కొవ్వు అయితే ఏమిటి, రెండు ఒకటే కదా. ఒకవేళ ఈ కూటమి వాళ్ళదే తప్పు, వాళ్ళే తప్పు చేశారనుకో, కల్తీ అనేది జరిగిందనే కదా సిట్ చెప్తుంది. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఏ విధంగా బయటకు తీసుకెళ్లారు అంటే, అసలు కూటమి ప్రభుత్వం తప్పు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ఇష్యూకి సంబంధించి జంతు కొవ్వు కలవలేదని సిట్టే చెప్తుంది. అలాంటిది వీళ్ళు ఏ విధంగా అలా చేస్తారు అంటూ ఆ విషయాన్ని కొంతమంది వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడుతున్నా కూడా వదిలేశారు. ఎవరి పాపం వాళ్ళదిలే అని వదిలేశారు. తర్వాత వ్యక్తిగత విషయాలు, ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించి, ముఖ్యంగా ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ కూటమికి సంబంధించిన నేతలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకురావాలి, కూటమిని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ విషయాలు బయట పెట్టుకుంటూ వచ్చారు. దానికి కూడా వదిలేశారు. ఎందుకంటే తప్పు వీళ్ళది ఉంది కాబట్టి, ఈ నేతలది కూడా ఉంది కాబట్టి, పదవుల్లోకి వచ్చిన తర్వాత బాధ్యత మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, వాళ్ళ తప్పు కూడా ఉంది కాబట్టి వదిలేశారు. అది కూడా వదిలేశారు. అయితే అయినా సరే కూటమిలో కుమ్ములాట రాలేదు, ఎక్కడ ఎవరు దీని మీద స్పందించట్లేదు అన్న సుదీర్ఘకాలం చర్చించిన తర్వాత బయటకు వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూనే ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని తిట్టండి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఇళ్లపై దాడులు చేశారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. దాడులు చేయటం తప్పే, ఎవరు సమర్థించరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ వీటిని ఖండించారు. బీజేపీ వాళ్ళు కూడా ఖండించారు. ఇలాంటివి చేయకూడదు, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా అంటూ ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టారు. బూతులు తిట్టడం కరెక్టా? ఒకసారి మీరే చెప్పండి. మరి బూతులు తిట్టిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా ఏం చెయ్యాలి అన్న దాని మీద పక్కన పెడితే దాన్ని కూడా వదిలేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. కాకపోతే మళ్ళీ యాత్రలు, పరామర్శలు, ఈ స్వాతంత్ర సమరయోధులను పరామర్శించడానికి అధ్యక్షుల వారు వస్తూ మళ్ళీ కుట్రలు పన్నుతున్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడే ఆదిలోనే దీన్ని మనం చెదమకపోతే అది ఇంతింతై అంతంతై ఎంతకు దారి తీస్తుందో అన్న ఉద్దేశంతో ఇక తప్పదు, రంగంలోకి దిగక తప్పదు, ఇక తప్పదు అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఒక వ్యూహం ప్రకారం అడిగేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన వ్యూహం ఏ విధంగా ఉంటుంది అంటే,
అంటే ప్రతి దానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తారు. ముందు ఆయన పర్మిషన్ తీసుకుంటారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అసలైన వాళ్ళు ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది పూర్తి నివేదికలు అవన్నీ తెప్పించుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అది పట్టుకొని నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళిద్దరూ మాత్రమే 2.5 గంటల పాటు సమావేశం అయ్యారు. అంటే చాలా మంది చెప్పుకుంటున్న మాట ఏమిటో తెలుసా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారుగా దాని గురించి అని కొంతమంది, లేదు రాజ్యసభ సీట్ల గురించి కొంతమంది అని, లేకపోతే ఇలా రకరకాలుగా, లేకపోతే ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఈ విధంగా తీసుకొస్తున్నారు, కూటమిలో చిచ్చు పెడుతున్నారు ఏంటి అని దాని మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు కదా అందరూ. కాదు, ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే వీళ్ళని ఏ విధంగా ఖండించాలి, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి వాస్తవం ఎక్కడ ఉంది, ఎక్కడ వదిలేశారో అసలైన పాయింట్ని అనే దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి ఏ విధంగా వెళ్ళాలి, చట్టపరంగా ఏ విధంగా వెళ్ళాలి, కోర్టు ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి, ఈ సిట్ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఈ విషయాన్ని మనం వదిలితే జనంలోకి మన గురించి బ్యాడ్గా తీసుకువెళ్ళిపోయారు, దాన్ని మనం వెనక్కి రప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద వీళ్ళిద్దరూ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కూర్చొని 2.5 గంటల పాటు చర్చించారు. అంటే వాళ్ళు ఎంత డెప్త్గా, ఎంత సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అంశము. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పని చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏమి చేయలేడు, ఏమి అనలేడు అన్నారు కదా, ఒక్కొక్కళ్ళకి తాట తీసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సీఎంతో చర్చించింది కూడా ఇదే అంశమని చాలామంది చెప్తున్న మాట. కల్తీ నెయ్యి తెచ్చి వాడింది కాకుండా, బుకాయించుకోవడం కాకుండా బూతులు తిడతారా, ప్రజలకి వ్యతిరేకంగా కూటమి గురించి మీరు చెప్తారా అన్న ఉద్దేశంతో ఈ కూటమిని చీల్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. కాబట్టి ఈ కూటమి ఫైనల్గా చీలకుండా ఉండాలి అంటే ప్రజల్లో ఒక 15 ఏళ్ల వరకు మనమే ఉండాలి అన్న భావం ఇప్పుడిప్పుడే కలుగుతున్న ఈ సమయంలో వీళ్ళు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి ఈ నెయ్యికి సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరు ఏంటి అనే దాని మీద వాళ్ళు చాలా సీరియస్గా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లబ్ధిదారులను ఖచ్చితంగా పవన్ రా అన్న వాళ్ళందరికీ కూడా నేను వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు దాకా ఆ అన్న ఈ అన్న రోడ్ల మీదకి వస్తే చూశారుగా, నేను రోడ్డు మీదకి రాకుండా లోపలే ఉండి నేను చేయిస్తా, మీరు కదిపారు కదా కందిరీగని, తేనె పట్టును కదిపితే కందిరీగ ఏం చేస్తుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయటానికి ఆయన 2.5 గంటల పాటు నిన్న సీఎంతో భేటీ అయ్యారు. అయితే ఈ రోజు 11 గంటలకు కూడా ఈ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే పివిఎన్ మాధవ్ కూడా ఈ రోజు సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఏ విధంగా బ్యాడ్ వెళ్ళిపోయింది జనంలోకి, నిజంగా వాస్తవం ఏంటి అనేది ప్రజలకు ఎలా తెలియజేయాలి, అసలు తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, అయితే ఈ సిట్ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరంగా ఏ విధంగా వెళ్ళాలి, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది ఖచ్చితంగా తేలాల్సిందే. అసలు విషయాన్ని అయితే ఇప్పటి వరకు మనం బయటకు తీసుకురాలేదు, కానీ ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం జనంలోకి తీసుకెళ్ళటం కాదు, అందరికీ ప్రూఫ్లతో సహా చూపించాలి. తప్పు చేసిన వాడు బుకాయిస్తుంటే ఆ తప్పు ఇది అని మనం జనానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. నిన్న సీఎంతో భేటీ అయ్యారు. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు మాట్లాడబోతున్నారు. ఇద్దరు 2.5 గంటల పాటు మాట్లాడుకున్నారు. ఇప్పుడు బీజేపీని కూడా కలిపారు. ఎన్ని గంటల పాటు ఈ సమావేశం జరగబోతోంది ఏంటి, ఏ విధమైన అంశాలు బయటకు రాబోతున్నాయి ఏంటి అని మనకు తెలియాలంటే నిన్న మొదటి అడుగు వేశారు కదా, ఈరోజు 2వ అడుగు. ఇక రేపటి నుంచి ఒక్కొక్క దాని తర్వాత ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సూత్రధారులు, పాత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అనేవాళ్ళు బయటకు వచ్చి తీరతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చి తీరతారు, ఇది ఖచ్చితం అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో కదిపితే కందిరీగ అన్నగా ఆ కందిరీగ ఏం చేస్తుంది ఏంటి తెలియాలంటే మనం కూడా జస్ట్ వెయిట్ అండ్ సీ అనమాట, వాళ్ళలాగే. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.